హలో అండి, గణేష్ చతుర్థి వచ్చేస్తుంది. మనం పిఓపి గణేష ఐడియల్స్ యూజ్ చేయడం కంటే మట్టి బొమ్మలు యూజ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే మట్టి బొమ్మలు అనేది ఏమి కెమికల్స్ యూజ్ చేయకుండా చేస్తారు కదా. సో క్లే గణేష అనేది యూజ్ చేయడం వల్ల మన ఎన్విరాన్మెంట్ కూడా పొల్యూట్ అవ్వకుండా ఉంటుంది. ఈ పిఓపి వల్ల ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయో చూద్దాం. పిఓపి గణేష ఐడియల్స్ యూజ్ చేయడం వల్ల మనం ఈ గణేష్ ఐడియల్స్ని వాటర్లో నిమజ్జనం చేసినప్పుడు వాటర్ అనేది పొల్యూట్ అవుతాయన్నమాట. ఆ వాటర్ పొల్యూషన్ వల్ల మస్కిటోస్ అనేది చాలా ఎక్కువ అవుతాయి. సో ఇలా పిఓపి ఐడియల్స్ యూజ్ చేయడం వల్ల వాటర్ పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే మనం ఎకో ఫ్రెండ్లీ అంటే క్లే మట్టి గణేష యూజ్ చేయడం వల్ల అది ఎకో ఫ్రెండ్లీ అండ్ బయోడిగ్రేడబుల్ కాబట్టి దాంట్లో హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఏమి ఉండవు కాబట్టి వాటర్ పొల్యూషన్ అనేది దీనివల్ల అయితే జరగదు. సో ఇది మన హెల్త్కి కూడా సేఫ్. అలాగే మెటల్ పిఓపి విగ్రహాల్లో అంటే పిఓపి బొమ్మల్లో మెటల్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి. సల్ఫర్, జిప్సమ్, ఫాస్ఫరస్ అండ్ మెగ్నీషియం అనే మెటల్స్ అనేవి ఈ పిఓపిలో ఉంటాయి. సో మనం అవి ఎప్పుడైతే ఆ బొమ్మలు ఎప్పుడైతే వాటర్లో నిమజ్జనం చేస్తామో ఈ మెటల్స్ అన్నీ ఆ వాటర్లో మిక్స్ అయ్యి సో వాటర్ అనేది పాయిజనస్ అవుతాయి అన్నమాట. ఆ వాటర్ వల్ల మన హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మెటల్ కంటెంట్ అనేది వాటర్లోకి వస్తుంది పిఓపి వల్ల. అందుకే పిఓపి బొమ్మల్ని యూజ్ చేయడం మంచిది కాదు. తర్వాత డైస్ అండ్ గ్లిటర్స్. ఈ పిఓపి బొమ్మలు కలర్ఫుల్గా కనిపించడానికి డైస్ యూజ్ చేస్తారు, గ్లిటర్స్ యూజ్ చేస్తారు. కలర్ డైస్ వేయడం వల్ల అందులో హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఉంటాయి. ఆ హార్మ్ఫుల్ కెమికల్స్ వల్ల మనకు లంగ్స్, ఐస్ అనేది హార్మ్ అవుతాయి అన్నమాట. సో అది మనం ఇన్హేల్ చేసుకోవడం వల్ల మనకి అలర్జీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ పిఓపి విగ్రహాల వల్ల డైస్ అండ్ గ్లిటర్స్ ఇవి అన్నీ యూజ్ చేస్తారు కదా. సో దీనివల్ల మన హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అదే ఎకో ఫ్రెండ్లీ మట్టి గణేష అయితే ఇలాంటి డైస్, గ్లిటర్స్ ఇలా ఏమి యూజ్ చేయరు అండ్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి సో మన వాటర్ పొల్యూషన్ ఉండదు. మన ఎన్విరాన్మెంట్ కూడా పొల్యూట్ అవ్వకుండా ఉంటుంది. అది మన హెల్త్కి కూడా సేఫ్ ఉంటుంది. తర్వాత మనం మట్టి గణేష అయితే ఈజీగా అవైలబుల్ మార్కెట్లో ఇప్పుడు మట్టి గణేష అనేది ఈజీగా దొరుకుతుంది. అలా లేదు అనుకుంటే ఫ్యామిలీ మొత్తం కలిపి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కూడా అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తయారు చేసుకోవచ్చు. సో మనం కూడా మట్టి గణేషకి సపోర్ట్ చేద్దాం. మనం మట్టి గణేష యూజ్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ సేఫ్ ఉంటుంది. అలాగే వాటర్ పొల్యూషన్ కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం. మట్టి గణేషని యూజ్ చేద్దాం, అలాగే ఎన్విరాన్మెంట్ని కాపాడుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.